ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్‌లోనే కాదు, ఈ మధ్య యంగ్ పీపుల్‌లో కూడా కామన్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది మనం ఎర్లీ స్టేజెస్‌లోనే డిటెక్ట్ చేయగలిగితే, సో, మనం డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ఆపగలం. సో, ఇప్పుడు మనకి ఎర్లీ సైన్స్ అంటే మోకాళ్ళు అరిగిపోవడం అనేది మనకి ఎర్లీ సైన్స్ ఏవేవి ఉంటాయి అంటే, పర్సిస్టెంట్‌గా కాకుండా అప్పుడప్పుడు జాయింట్ పెయిన్ రావడం. సో, అది షార్ప్ పెయిన్ కాకుండా డల్ ఏకింగ్ పెయిన్ లాగా ఉండడం. కొన్నిసార్లు మోకాళ్ళలో మండుతున్నట్లు నొప్పి రావడం. మార్నింగ్ లేచిన వెంటనే కాళ్ళు బిగుసుకుపోయినట్లు అనిపియడం. ఒక 30 నిమిషాల నుంచి గంట వరకు ఫ్రీగా అవ్వకపోవడం. మోకాలు చాపడం గానీ, స్ట్రెయిట్‌గా చేయడంలో గానీ, మునుపటిలాగా చేయలేకపోవడం. అంటే మనకు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గినట్లు అనిపియడం. మోకాలనేది మలిచినప్పుడు గానీ, లేదా స్ట్రెయిట్‌గా చేసినప్పుడు క్లికింగ్ గానీ, లోపల ఏదో రాచుకుంటున్నట్లు శబ్దం రావడం. నొప్పితో పాటు జ్వరం వచ్చినట్లు అనిపియడం. సో, ఇవన్నీ ఎర్లీ సైన్స్ అన్నమాట. ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాం. సో, ఇవన్నీ మనం ముందే డిటెక్ట్ చేసి ప్రాపర్ ఒక ఎక్స్‌రే తీసుకొని మనం డిటెక్ట్ చేయగలిగితే దానికి ప్రాపర్ ఫిజియోథెరపీ గానీ, దానికి సంబంధించిన మందులు పెట్టుకోవడం, డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది హాల్ట్ చేయగలుగుతాం అన్నమాట. సో, మీకు ఇప్పుడు జాయింట్ పెయిన్ అనేది మోర్ దాన్ 3 వీక్స్ ఉన్నా, మీకు దెబ్బ తగలకుండా మోకాలు వాపు వచ్చినా, జాయింట్ పెయిన్‌తో పాటు జ్వరం వచ్చినా, మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్‌ని సంప్రదించండి.